హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కారపూస అండి. నా స్టైల్లో సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సో కారపూస చేసి చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండి, 2 టేబుల్ స్పూన్స్ కారము, 1/2 కిలో శనగపిండి, బియ్యపిండి 1/2 కేజీ. ఇది బియ్యాన్ని పట్టించామండి. బియ్యంలోనే వాము జీరా యాడ్ చేసి పట్టించాము. ఈ బియ్యపిండిలో మనం ఈ శనగపిండి ఉంది కదండి, దీన్ని వేసేసుకోవాలి. అండ్ సాల్ట్, కారము, వాము జీరా దాంట్లోనే మిక్సీ గ్రైండ్ చేయించామండి. ఎందుకు అంటే అది డైజెషన్కి వాము అండ్ జీరా డైజెషన్కి మంచిదండి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి అంతా పోసుకోకుండా నేను మిక్స్ చేసుకొని చూపిస్తాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి స్మూత్గా, కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకొని. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతా ఆయిల్ పెట్టుకోవాలండి. హీట్ ఎక్కింది. కారపూస గిద్దెలు ఉంటాయి కదండి, దీంట్లో పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కదా, దగ్గరగా జాగ్రత్తగా వేసుకోండి. వేగిందండి కారపూస, చూసారు కదా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కారపూస రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కరకరలాడుతుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఒకసారి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.